హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పర్సంటేజెస్ టాపిక్ నుంచి ఇంతవరకు మనకు జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఇటు రైల్వేలో చూసుకుంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఎన్టీపీసీలో అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఎస్సి తీసుకుంటే ఎంటీఎస్ జీడీ కానిస్టేబుల్ వీటన్నిటికి సంబంధించి మీకు ఎలాంటి మోడల్స్ వస్తున్నాయి వాటి మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఇంతవరకు రావడం జరిగింది. అయితే ఇవన్నిటిని అనాలిసిస్ చేసిన తర్వాత ఎగ్జామ్లో అసలు ఎలాంటి మోడల్స్ రిపీట్ అవుతున్నాయి, ఇటు ఒక్కొక్క టాపిక్ తీసుకొని మీకు వాటిల్లో రిపీట్ అవుతున్నటువంటి మోడల్స్ ఏంటి వాటి మీద వీడియోస్ అనేది అందిస్తాను. ఇక ఈ వీడియోలో పర్సంటేజెస్, ఓకేనా, పర్సంటేజెస్లో ఈ 2026 సంవత్సరంలో ఎలాంటి మోడల్స్ వస్తున్నాయి, ఎక్కువగా అసలు వేటి మీద ఫోకస్ పెడుతున్నాడు అనేది మీకు ఒక్కొక్క ప్రాబ్లం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఓకేనా, ఈ వీడియోలో చెప్తున్న ప్రతి ప్రాబ్లమ్ని మీరు ఒక నోట్స్ పెట్టుకోండి, పెన్ అండ్ పేపర్ తీసుకోండి, ఒక రఫ్ నోట్స్ కూడా పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఎలాంటి మోడల్స్ ఇస్తున్నాడు వాటిని ఎలా చేయాలి, ఓకేనా, ఈ పద్ధతిలో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. కంపల్సరీగా నెక్స్ట్ రాయబోతున్నటువంటి ఎగ్జామ్కి ఈ యొక్క వీడియోలో చెప్తున్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇవి మీకు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ చెప్పే ప్రతి ప్రాబ్లం ఒక మ్యాథ్స్ స్టూడెంటే కాదు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ నాకు మ్యాథ్స్ రావు అనుకున్న వ్యక్తికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక క్లాసులోకి అయితే వెళ్దాం. ఒక్కొక్క క్వశ్చన్ని జాగ్రత్తగా మీరు వినండి అండ్ రాసుకోండి. ఏదైనా ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఫార్ములాస్ చెప్తే వాటిని కూడా రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. చక్కెర ధర పర్సంటేజెస్లో చక్కెర ధర 20% పెరిగితే చక్కెరపై అయ్యే ఖర్చు మారకుండా ఉండాలంటే ఒక గృహిణి తన చక్కెర యొక్క వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలి? ఏం కనుక్కోవాలి? ఇక్కడ చూడండి, చక్కెర యొక్క వినియోగం, ఓకేనా, కన్జప్షన్ అనేది ఎంత శాతం తగ్గించుకోవాలి అనేది కనుక్కోవాలి. ఓకేనా, ఈ ప్రాబ్లమ్ని అందరూ ఎలా చేస్తారు అనేది చెప్తాను, కానీ దీన్ని ఈజీగా చేసే మెథడ్ని మీరు నేర్చుకోండి. నార్మల్ మెథడ్ తెలియాలి, ఈజీగా చేసే మెథడ్ కూడా మీరు తెలుసుకొని ఉండాలి. ఓకేనా, చక్కెర ధర 20% పెరిగితే చక్కెరపై అయ్యే ఖర్చు మారకుండా ఉండాలంటే ఇక్కడ ఖర్చు మారకుండా ఉండాలి అంటే ఏంటి? ఖర్చు అనేది కాన్స్టెంట్, ఓకేనా, ఖర్చు అనేది మారకూడదు. ఎప్పుడైనా కానీ ఎక్స్పెండిచర్ ఖర్చు అనేది కాన్స్టెంట్గా ఉంది అని క్వశ్చన్లో తెలిస్తే మనకి ప్రైస్ రేషియో ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కన్జప్షన్. ఓకేనా, కన్జప్షన్ యొక్క రేషియో, వినియోగం యొక్క రేషియో అనేది ధర యొక్క రేషియోకి విలోమానుపాతంలో ఉంటుంది. ఓకేనా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ చక్కెర ధర 20% పెరిగితే అన్నాడు. 20% పెరిగితే అంటే 20%ని రేషియోలోకి మార్చుకుంటే 1/5 కదా, అంటే 5 భాగాలు ఉన్నది కాస్త 6 భాగాలుగా మారింది. అంటే ఇక్కడ చూడండి, ఇదేంటి? చక్కెర ధర అంటే ప్రైస్ రేషియో 5:6 అయింది, 5:6 అవ్వడం జరిగింది. అంటే మనకి ప్రైస్ రేషియో అనేది ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కన్జప్షన్ కాబట్టి 6:5గా మారుతుంది. ఇదేంటి? వినియోగం. అంటే 6 ఉన్నది కాస్త 5కు మారాలి, అంటే 1 తగ్గాలి. ఎంత తగ్గింది? 1 తగ్గింది. బై వినియోగం ఎంత శాతం తగ్గించుకోవాలన్నాడు కాబట్టి వినియోగం ఇనీషియల్గా ఎంత? 6, 1/6 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100 వేస్తాం. 1/6 ఇంటూ 100 అంటే ఏంటి? 16.66%. 16.66%. దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 16 2/3%గా రాసుకోవచ్చు. ఇది నార్మల్గా చేసే పద్ధతి, తక్కువ టైంలో చేసే పద్ధతి కూడా ఇదే అని చెప్పేసి చెప్తుంటారు. కానీ ఇంకా ఈజీగా చేసే పద్ధతి ఏంటంటే చెప్తాను, వినండి. నేను చెప్పే ఫార్ములా ఏదైతే ఉందో అది రాసుకోండి. ఓకేనా, చక్కెర ధర 20% పెరిగితే, ఓకేనా, చక్కెరపై అయ్యే ఖర్చు మారకుండా ఉండాలంటే ఒక గృహిణి తన చక్కెర వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలి అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, 20% పెరిగితే వెంటనే మీకు గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటంటే వినియోగం ఎంత శాతం తగ్గించుకోవాలి అంటే R/100 + R, పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 వేసుకోండి.
ఇది ఫార్ములా. ఆర్ అంటే ఏంటి, ఇక్కడ ఎంత శాతం పెరిగిందో ఆ విలువే ఆర్ అనమాట. ఇక్కడ ఒక్కొక్క ప్లేస్ అంటే ఇప్పుడు ఆర్ ప్లేస్లో 20ని సబ్స్టిట్యూట్ చేయండి. 20/100 + 20 120 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 2 1s 2 6 1/6 ఇంటూ 100 అంటే 16, 2/3. జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ చేసే పద్ధతి ఇది. ఓకేనా? ఇలాంటివి మీరు నేర్చుకుంటే ఎగ్జామ్లో రీజనింగ్ని ఎంత స్పీడ్గా అయితే చేస్తారో మ్యాథ్స్ కూడా, ఈ అర్థమెటిక్ చాప్టర్స్ కూడా అంతే స్పీడ్గా చేయొచ్చు. ఓకేనా? తెలియకపోతేనే టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి మొత్తం చెల్లుబాటైన ఓట్లలో 60% ఓట్లు వచ్చి 2400 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఈ మోడల్ కంపల్సరీగా మీరు గమనిస్తే రీసెంట్గా జరిగిన రైల్వే ఎగ్జామ్స్లో అయితే గ్రూప్ డీలో చాలాసార్లు అడిగారు. ఓకేనా? ఇవే మోడల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అయితే పోలైన మొత్తం చెల్లుబాటైన ఓట్ల సంఖ్య ఎంత? పోలైన మొత్తం చెల్లుబాటయ్యే ఓట్ల సంఖ్య అంటే టోటల్ ఓట్స్ అనేది ఎన్ని అనేది కనుక్కోవాలి. ఇక్కడ ఇచ్చినవి జాగ్రత్తగా చూడాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసే పద్ధతి ఏంటంటే ఇచ్చింది ఏంటి, ఏం కనుక్కోవాలి, ఈ 2 పాయింట్స్ మీరు మైండ్లో ఉంచుకోవాలి. గెలిచిన అభ్యర్థి మొత్తం చెల్లుబాటయ్యే ఓట్లలో 60% ఓట్లు వచ్చి 2400 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఇక్కడే మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. 60% ఓట్లు వచ్చాయి ఇతనికి, అంటే ఇతనికి 60% ఓట్లు వచ్చాయంటే ఓడిపోయి ఉంటారు కదా. ఇతను 60% ఓట్లు వచ్చి గెలిచాడు. ఓడిపోయిన వ్యక్తికి మొత్తం ఓవరాల్గా 100% అనుకుంటే ఇతనికి 60 వచ్చాడంటే అతనికి 40% వచ్చుంటాయి. అంతే కదా. 40 + 60 100. కాబట్టి ఇక్కడ 60% ఓట్లు వచ్చినోడు గెలిచాడు, ఇక్కడ 40% వచ్చినోడు ఓడిపోయాడు. ఈ 40కి 60కి మధ్య ఎంత గ్యాప్ ఉంది? 20% కదా గ్యాప్. ఆ 20% తేడాతోనే ఇతను గెలవడం జరిగిందనమాట. ఈ 20% విలువ ఇవ్వడం జరిగింది 2400, 2400. ఇప్పుడు 0 0 క్యాన్సిల్, 2 1s 2 12s 120 అంటే 1% విలువ 120. 1% విలువ ఎంత? 120. 1% 120. అయితే ఏమన్నాడు, మొత్తం ఓట్లు ఎన్ని? 1% 120 అయితే 100% ఎంత? 100% అంటే ఈ పక్కన 2 zeros యాడ్ అవుతాయి అంతే. 12000. ఓకేనా? 100% అంటే 12,000, 12,000. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక పట్టణ జనాభా ఏటా 10% పెరుగుతుంది. ప్రస్తుత జనాభా 20,000 అయితే 2 సంవత్సరాల తర్వాత ఆ పట్టణ జనాభా ఎంత అవుతుంది? గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో క్వశ్చన్స్ కొన్నిసార్లు కష్టంగా ఉన్నాయి, కొన్నిసార్లు ఈజీగా ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా. తేడా ఏంటంటే మోడల్ ఇదే ఉంటుంది, కానీ ఇక్కడ మీకు 20,000 2 years అన్నాం. కానీ ఎగ్జామ్లో కొంచెం మీకు క్వశ్చన్ అనేది డిఫికల్ట్గా ఉంది అని ఎప్పుడు తెలుస్తుందంటే ఇక్కడ 2 years కాస్త 2.5 years అని, ఓకేనా, లేకుంటే 20,000 ప్లస్లో 1728 ఇట్లా సమ్ వాల్యూ అనేది ఇచ్చారనుకోండి, అప్పుడు క్యాలిక్యులేషన్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అదే కొంచెం డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్ అంటాం. ఓకేనా? మోడల్ అనేది సేమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 20,000 అయితే 2 సంవత్సరాల తర్వాత ఆ పట్టణ జనాభా ఎంత అవుతుంది? ఈ ప్రాబ్లం చేసే పద్ధతి ఏంటి? నార్మల్గా అయితే 20,000 ఇంటూ ఫస్ట్ ఇయర్కి ఎంత పెరిగింది? 10% పెరిగింది కాబట్టి 10%. 10% అంటే 10/100. 10% అంటే 100 కదా. 0 0 0 0 క్యాన్సిల్ అవుతుంది. 2000 పెరిగినట్టు అంటే 20,000కి 2000 కలిపితే 22,000 అవుతుంది. 22,000 మరలా 10% పెంచాలి. 0 0 క్యాన్సిల్ అవుతుంది 100 వేసుకుంటే. ఓకేనా? ఇప్పుడు 2,200 పెరిగింది. ఆల్రెడీ 22,000 ఈ యొక్క 2,200 అంటే 24,200. ఆన్సర్ అంటే 24,200. 24,200. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది నార్మల్ పద్ధతి. కానీ దీన్ని ఈజీగా చేసే పద్ధతి ఏంటంటే, అంటే దీనికి వాడే ఫార్ములా ఏంటంటే, మీకు ఆల్రెడీ ప్రతిసారి చెప్తూ వచ్చాను, చాలాసార్లు మనం ఆ ప్రాబ్లం సంబంధించిన ఫార్ములా వాడాము. అదేంటంటే సక్సెసివ్ పర్సంటేజ్కి సంబంధించి సక్సెసివ్ ఫార్ములా ఉంది కదా, x + y + xy/100. రాసుకోండి ఈ ఫార్ములా కూడా.
ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100 ఫార్ములా వేసుకొని చేయాలి. ఇక్కడ ఎక్స్ అంటే ఎంత 10, 2 ఇయర్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100 సరిపోతుంది. వై ప్లస్లో కూడా 10 ఎందుకంటే 2 ఇయర్స్, ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 10 వై అంటే 10 ప్లస్ 10 ఇంటూ 10 ఎక్స్ ఇంటూ వై కాబట్టి బై 100. 0 0 0 0 క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ 1 అంటే ఇక్కడ 1 ఉంటుంది, 10 ప్లస్ 10 ఇక్కడ 20 ఉంటుంది, 20 ప్లస్ 1 21 ఉంటుంది. ఓకేనా, ఎంత 21% పెరిగింది. ఓకేనా, ఫస్ట్ ఇయర్గా 10%, తర్వాత ఇయర్ 10% అట్లా తీసుకుంటే 2 సంవత్సరాల తర్వాత 21% పెరిగింది. అంటే ఇనిషియల్గా మనకి 100% ఉంటుంది, దానికి 21% పెరిగింది, అంటే 121% అయ్యింది. ఓకేనా, మనకి అసలు ఎంత 20,000. ఓకేనా, 20,000, 20,000లో 121%ని కనుక్కోవాలి. 121% అంటే బై 100 వేస్తాం. 0 0 0 0 క్యాన్సిల్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఈ 2 జీరోస్ని అలాగే ఉంచండి. 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 1 2 అవుతుంది. పక్కన ఈ 2 జీరోస్ని యాడ్ చేయండి. 24,200 వచ్చిందా? ఇది సింపుల్గా సింగిల్ స్టెప్తో చేసేటటువంటి మెథడ్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి, చాలా వరకు స్టూడెంట్స్ ఇక్కడ కొంచెం టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. చాలా అంటే కొంచెం ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుందన్నమాట. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఈజీగా చేయొచ్చు. ఒక విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి 40% మార్కులు పొందాలి. 40% మార్క్స్ అనేది రావాలి అతనికి 178 మార్కులు వచ్చి 22 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. ఇక్కడే మనకి క్వశ్చన్ అర్థమైపోతుంది. 40% మార్కులు పొందాలి దేనికి? విద్యార్థి ఉత్తీర్ణత సాధించడానికి, అంటే పాస్ అవ్వడానికి 40% రావాలి. ఇక్కడ 178 వచ్చి 22 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. ఈ 22 మార్కులు ఈ 178కి కలిపితే పాస్ అవుతాడు కదా. ఇక్కడ పాస్ పర్సంటేజ్ ఇచ్చాడు, ఇక్కడ పాస్ పర్సంటేజ్కి సంబంధించి విడివిడిగా 178 22 విడివిడిగా ఇచ్చాడనమాట. రెండింటిని కలిపితే ఇక్కడ కూడా పాస్ మార్కులు అనేది తెలుస్తుంది. అంటే 40% విలువ ఇచ్చేసాడని అర్థం. సింపుల్గా 178 ఈ 22 కలపండి, ఎంత అవుతుంది? 200 అవుతుంది. 200 అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏమంటున్నాడంటే ఆ పరీక్ష మొత్తం మార్కులు ఎన్ని, మార్కులు ఎంత, అయితే ఆ పరీక్ష మొత్తం మార్కులు ఎంత? పరీక్ష మొత్తం మార్కులు ఎన్ని? 0 0 క్యాన్సిల్ చేసుకుంటే 1s 5s 4 1 4 5 1% విలువ 5 వచ్చింది. 100% అంటే 5 పక్కన 2 సున్నాలు యాడ్ అవుతాయి, 500. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 500 అనేది టోటల్ ఆ పరీక్ష మొత్తం మార్కులు 500 అనమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, మీకు అర్థమయ్యేటట్టు జాగ్రత్తగా వినండి. మీకు అర్థమయ్యేటట్టు నిదానంగా నీట్గా చెప్తాను. ఒక వ్యక్తి తన ఆదాయంలో 75% ఖర్చు చేస్తాడు. అతని ఆదాయం 20% పెరిగి ఖర్చు 10% పెరిగితే అతని పొదుపులో వచ్చే శాతపు పెరుగుదల ఎంత? వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఓకేనా, కంపల్సరీగా ఎగ్జామ్లో కనిపించేటటువంటి మోడల్. ఇదే కాదు, ఇంతవరకు చెప్పిన మోడల్స్ కూడా ఎగ్జామ్లో రిపీట్ అవుతున్నటువంటి మోడల్స్ అనమాట. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే 75% ఖర్చు చేస్తాడు. అసలు ఇన్కమ్ ఒకటి, ఎక్స్పెండిచర్ ఒకటి, సేవింగ్. ఓకేనా, ఈ మూడింటిని రాసుకుంటే ఇన్కమ్ ఇనీషియల్గా 100% అనుకుందాం. ఓకేనా, ఖర్చు అంతా 75% ఖర్చు పెడతాడంట. అప్పుడు సేవింగ్ ఎంత ఉంటుంది? 25%. అంతే కదా, 25% సేవింగ్. ఇప్పుడు ఏమన్నాడంటే అతని ఆదాయం 20% పెరిగి ఖర్చు 10% ఖర్చు పెరిగితే 10%, ఆదాయం 20% పెరిగితే అతని పొదుపులో వచ్చే శాతపు పెరుగుదల ఎంత? ఓకేనా, ఇప్పుడు ఏమన్నాడంటే 100% కాస్త 20% ఆదాయం పెరిగిందంటే 120 అవుతుంది, 120%. తర్వాత ఖర్చు 10% పెరిగిందంటే గుర్తుపెట్టుకోండి, మీ 100 ఈ 75 ఉంది కదా, ఈ 75 ఏదైతే ఉందో ఈ 75లో 10% పెరగాలి. అంటే 75లో 10% అంటే 7.5, అంతే కదా. 7.5 అంటే 75కి ఈ 7.5 కలిపితే ఎంత వస్తుంది?
82.5%. 82.5%. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 25% ఫస్ట్ సేవింగ్, తర్వాత ఇక్కడ చూడండి 120, ఇక్కడ 82.5%. 120లోంచి 82 తీసేస్తే, ఓకేనా, 82 తీసేస్తే 18 అండ్ 20 38, తర్వాత 0.5 కూడా తీసేస్తే 37.5%. అర్థమవుతుందా? ఇనీషియల్గా 100% ఇన్కమ్ అనుకుంటే, వచ్చే ఆదాయం అనుకుంటే దాంట్లో 75% ఖర్చు పెడతాడు, 25% మిగులుతుంది. తర్వాత ఏమంటున్నాడంటే ఆదాయం 20% పెరిగిందంట, అప్పుడు ఖర్చు అనేది 10% పెరిగిందంట. అప్పుడు ఖర్చులో శాతం తీసుకొని దాన్ని యాడ్ చేసి 82.5% అనేది వచ్చింది, అది రాసుకున్నాం. ఇప్పుడు పొదుపు ఎంత? స్టార్టింగ్ 25 అయితే ఇప్పుడు 37.5% వచ్చింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 25కి 37.5కి డిఫరెన్స్ ఎంత అంటే ఎంత చూడండి, 5 అండ్ ఒక 7, 12.5%. ఎంత? 12.5%. 12.5% పెరిగింది. ఓకేనా. 25 నుంచి 37 అంటే 12.5% పెరిగింది. దేని నుంచి? 25% నుంచి చూసుకుంటే పెరిగింది. అంటే ఇనీషియల్గా మనకి 25 ఇంటూ 100. ఓకేనా. 25 ఒకట్లు, 25 నాలుగులు. 12.5% ఇంటూ 4 అంటే ఎంత? 50%. అంతే కదా. 50% పెరగడం జరిగింది. మీకు అర్థం కావాలని స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పుకుంటూ వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. 50% అనేది పెరిగింది. ఓకేనా. ఇలా మీరు చూసుకుంటూ ప్రాక్టికల్గా ఇలా చూసుకుంటూ వస్తే, ఆలోచిస్తే ఈజీగా చేయొచ్చు, ఎటువంటి కన్ఫ్యూషన్ అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇదొక మోడల్. ఈ మోడల్ కూడా వస్తూ ఉంటాయి. ఒక పరీక్షలో 20% మార్కులు సాధించిన విద్యార్థి 30 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. కానీ 32% మార్కులు సాధించి మరో విద్యార్థికి ఉత్తీర్ణత మార్కుల కంటే 42 మార్కులు ఎక్కువ వచ్చాయి. ఓకేనా. 32% సాధించినప్పుడేమో 42 మార్కులు ఎక్కువ వచ్చాయంట. అదే 20% మార్కులు వచ్చినప్పుడేమో 30 మార్కులు తక్కువ వచ్చాయంట. ఇలాంటి మోడల్ తక్కువ ఎక్కువ ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, పర్సంటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య డిఫరెన్స్ తీసుకొని మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేస్తే ఆ మార్క్స్ యాడ్ చేసిన విలువ అనేది ఈ పర్సంటేజ్లో డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దానికి సమానం అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అయితే ఉత్తీర్ణత శాతం ఎంత? ఉత్తీర్ణత శాతం కనుక్కోవాలి అంటే పాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఇక్కడ టోటల్ కాదు, పాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి. చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? పర్సంటేజ్ల మధ్య డిఫరెన్స్. 32% మైనస్ 20% అంటే 12%. 12% విలువ ఏంటి? మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్క్స్ మొత్తం యాడ్ చేయాలి. 42, 30, 72. 12 ఒకట్లు, 12 ఆరులు అంటే 1% విలువ ఎంత? 6 వచ్చింది. ఓకేనా. 1% విలువ 6 వస్తే మనకి ఏమన్నారు? ఉత్తీర్ణత శాతం ఎంత కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ 32% కనుక్కోండి. 32% అంటే 6 ఇంటూ 32 చెయ్యాలి. 6 3 18, 6 2 12 అంటే 192. 32% అంటే 192 అనమాట. 192లోంచి మనకి 32% వచ్చినప్పుడు 42 మార్కులు ఎక్కువ వచ్చాయి కదా. ఆ 42 మార్కులు ఈ 192లోంచి తీసేయండి. 192, 42 తీసేస్తే 0 అండ్ 5 1, 150 అనేది వచ్చింది. అంతే కదా. 150 వచ్చింది. ఈ 150 పాస్ మార్కులు. కానీ మనకు అడిగింది పర్సంటేజ్ కాబట్టి 1% 6 అయితే 1% 6 అయితే 100% 600 అవుతుంది. అంటే టోటల్ మార్క్స్ 600. ఇక్కడ 150% కనుక్కోవడం ఈజీ అవుతుంది. టోటల్ మార్క్స్ వచ్చేసరికి 600. అది డినామినేటర్లో రాసుకోవాలి. ఓకేనా. 600ని డినామినేటర్లో రాసుకోవాలి. పైన 150 ఎందుకు? ఆ 150% కావాలి కాబట్టి ఆ విధంగా రాసుకోవాలి. ఇంటూ పర్సంటేజ్ అంటే 100. 2 zeros 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 3 2, 3 5, పక్కన ఒక 0 ఉంది. 2 1, 2 25. 25% వస్తే పాస్ అవుతారు. 25%. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్లాసెస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. అది కొంచెం నాకు మోటివేషన్గా ఉంటుంది. నెక్స్ట్ మీకు ఒక్కొక్క టాపిక్ తీసుకొని మీకు ప్రాఫిట్ లాస్, తర్వాత
మనకు చూసుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఇవి ఒక్కొక్కటి తీసుకొని చెప్పడానికి నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది. ఓకేనా, మీ యొక్క కామెంట్ అనేది కామెంట్ చేస్తే అది కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఈ విషయం ఒకటి దృష్టిలో ఉంచుకోండి. ఇక ఈ క్వశ్చన్ చూడండి. ఒక పరీక్షలో 65% మంది విద్యార్థులు గణితంలో, 48% మంది భౌతిక శాస్త్రంలో మరియు 30% మంది 2 సబ్జెక్టులో ఉత్తీర్ణులయ్యారు, అంటే పాస్ అయ్యారు. అయితే 2 సబ్జెక్టులను ఫెయిల్ అయిన విద్యార్థుల శాతం అడిగారు. ఇది చాలా ఈజీగా చేయొచ్చు, పర్సంటేజే కాబట్టి. ఓకేనా, పర్సంటేజ్. ఈ మోడల్ ఎలా చేయాలి అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి మీకు 65%, 48% ఏంటి, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ రెండిట్లలో ఇచ్చారు. ఆ ఫిజిక్స్ మ్యాథ్స్ మొత్తం కలపండి. 65, 48 కలిపితే 13, అంటే ఒకటి ఇక్కడ వస్తుంది, మొత్తం 11, 113 వచ్చింది. 113 రావడం జరిగింది. ఈ 113 ఏంటి, మ్యాథ్స్ ఫిజిక్స్ రెండు కలిపితే మనకి 30% మంది 2 సబ్జెక్టులో ఉత్తీర్ణులయ్యారు, పాస్ అయ్యారు. రెండిట్లలో పాస్ అయిన వాళ్ళు 30% అంట. ఇక్కడ మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ రెండు కలిపితే 113 వచ్చింది కదా, దానిలోంచి ఈ 30%ని తీసేయండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, 83% అనేది వస్తుంది. 113 నుంచి 30 తీసేస్తే 83%. ఇది ఓవరాల్గా పాస్ పర్సంటేజ్. వాడేమన్నాడు, ఫెయిల్ అయిన విద్యార్థుల శాతం ఎంత, పాస్ పర్సంటేజ్ 83%. ఫెయిల్ అయిన వాళ్ళంటే 100 - 83 చేయడమే. 100 - 83 ఈక్వల్ టు ఎంత, 17% ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, జస్ట్ సెకండ్స్లో ఈ క్వశ్చన్ కూడా చేయొచ్చు. ఒక కారు ధర మొదట 10% పెంచబడింది, ఆ తర్వాత 10% తగ్గించబడింది. కారు ధరల్లో వచ్చిన నికర శాతపు మార్పు ఎంత? 10% పెంచబడింది, 10% తగ్గించబడింది. పర్సంటేజ్లో మార్పులే చూడండి. 10%, 10%, 10% పెరిగింది, 10% తగ్గింది. ఒక కారు ధర, ఓకేనా, ధరలో. అయితే నికర శాతపు మార్పు ఎంత అంటే, ఈ ప్రాబ్లంకి నేను ఒక ఫార్ములా చెప్తాను, అది రాసుకోండి. అదేంటంటే x²/100 ప్లస్ x²/100 అంతే. x²/100. x² అంటే ఏంటి, ఇక్కడ ఈ 10% ఏదైతే ఉందో అదే అనమాట. కాబట్టి 10² అనమాట. 10² అంటే 10 × 10/100. 0 0 0 0 క్యాన్సిల్, మిగిలేది 1 × 1 అంటే 1, కింద 1 ఉంది. 1/1 అంటే 1. ఓకేనా. 1% ఇంక్రీజా లేకుంటే 1% డిక్రీజా? ఇక్కడ కూడా మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఎప్పుడైనా కానీ మనకి ఇట్లా పర్సంటేజ్ సేమ్ ఇచ్చి పెంచబడింది అండ్ తగ్గించబడింది అంటే ఎప్పుడు కూడా మనకి మైనస్లోనే ఈ 1% అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా డిక్రీజే అవ్వడం జరుగుతుంది. 1% డిక్రీజే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 1% డిక్రీజ్ మాత్రమే ఉంటుంది, ఇంక్రీజ్ కాదు. నో చేంజ్ 0% కాదు అండ్ 2% కూడా కాదు. ఓన్లీ 1% డిక్రీజ్ అనమాట. నెక్స్ట్ మోడల్, 2 సంఖ్యలు ఒక మూడవ సంఖ్య కంటే వరుసగా 20%, 50% ఎక్కువ అయితే 2 సంఖ్యల్లో మొదటి సంఖ్య ఎంత శాతం ఉంటుంది? రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతం ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏమన్నాడు, 2 సంఖ్యలు ఒక మూడవ సంఖ్య కంటే వరుసగా 20, 50 ఎక్కువ అన్నాడంటే మనకి మూడవ సంఖ్య కంటే అన్నాడు కాబట్టి మూడవ సంఖ్య ఇనీషియల్గా 100 అనుకోండి. ఓకేనా. అప్పుడు మనకు చూస్తే ఫస్ట్ది ఎంత, 20 ఎక్కువ అంట మూడో దానికంటే, అంటే 120. తర్వాత రెండోదంతా 50 ఎక్కువ కాబట్టి 150. మూడో దాంతో కంపేర్ చేసుకుంటే 150. ఓకేనా. ఇప్పుడు మీరు గమనిస్తే ఏమన్నాడు, అయితే రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతం ఉంటుంది? వాట్ పర్సంటేజ్ ఈజ్ ది ఫస్ట్ నెంబర్ ఆఫ్ ది సెకండ్? ఫస్ట్ నెంబర్ ఆఫ్ ది సెకండ్ పర్సంటేజ్ అనేది కనుక్కోవాలి. రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతం? రెండో సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతం అంటే ఆ రెండో సంఖ్యలో అన్నాడు కాబట్టి డినామినేటర్లో 150 రాసుకోవాలి. ఓకేనా. ఆ రెండో సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతం అంటే న్యూమరేటర్లో మొదటి సంఖ్య రాసుకోవాలి. పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. ఓకేనా. 0 0 క్యాన్సిల్, లేకుంటే ఆ జీరోలు అలాగే ఉంచండి.
ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేసుకోండి. 3 4లు 3 5లు, ఓకేనా. 3 4లు 3 5లు, 5 1లు 5 20లు. మిగిలింది ఏంటి? ఇక్కడ 4 × 20 మిగలడం జరుగుతుంది. 4 2లు 8 పక్కన 0. 80% అనేది ఆన్సర్ అనమాట. రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతం? 80%. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మోడల్. యాపిల్స్ ధరలో 20% తగ్గుదల వల్ల ఒక వ్యక్తి 600కి 5 కిలోల యాపిల్స్ ఎక్కువ కొనగలుగుతాడు. అయితే తగ్గిన తర్వాత కిలో యాపిల్స్ ధర ఎంత? ఈ క్వశ్చన్ కూడా జాగ్రత్తగా చేస్తే ఈజీగా చేయొచ్చు. యాపిల్స్ ధరలో 20% తగ్గుదల వల్ల ఒక వ్యక్తి 600కి 5 కిలోల యాపిల్స్ ఎక్కువ కొనగలుగుతాడు. ఎంత? 20% తగ్గడం వల్ల 5 కిలోలు యాపిల్స్ ఎక్కువ కొనగలుగుతాడు. 5 కిలోలు ఎక్కువ రావడానికి కారణం 20% తగ్గడం వల్ల, ఓకేనా. అంటే 600లో 20% అంటే ఎంత? 600 × 20% అంటే 20/100 వేసుకోండి, ఓకేనా. 0 0 0 0 క్యాన్సిల్ అయితే 60 × 2 అంటే 60 × 2 అంటే 120 రూపీస్ అనమాట. 120 రూపీస్. అయితే ఈ 120 దేనికి సమానం? ఈ 120 రూపీస్ అనేది దేనికి సమానం? 5 యాపిల్స్కి సమానం, అంతే కదా. 20% తగ్గడం వల్ల 5 కేజీస్ యాపిల్స్ అనేది ఎక్కువ తీసుకోగలుగుతున్నాడు. అంటే 120 అనేది 5కి సమానం. అయితే 1 కేజీ ధర ఎంత? 5 1లు 5 2లు 5 4లు 24 రూపీస్. 1 కేజీ, ఇక్కడ అడిగింది అదే కదా. తగ్గిన తర్వాత కిలో యాపిల్స్ ధర ఎంత? 1 కేజీ యాపిల్స్ ధర 24 రూపీస్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే కదా. మీ రెస్పాన్స్ని బట్టి, అంటే మీ యొక్క రెస్పాండ్ని బట్టి మన ఛానల్లో ఈ యొక్క టాపిక్స్ మీద వీడియోస్ అనేది రావడం అయితే జరుగుతుంది. కాబట్టి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి, ఓకేనా. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కంపల్సరీగా ఈ వీడియోస్ని రికమెండ్ చేయండి, చాలా ఉపయోగపడతాయి, ఓకేనా. మనకేంటంటే ఎగ్జామ్లో ఎలాంటి మోడల్స్ అయితే వస్తున్నాయో వాటి మీద ప్రతి ఎగ్జామ్ సంబంధించిన అనాలిసిస్ వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ, అదేవిధంగా జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వేలో ఎన్టీపీసీకి సంబంధించి కానీ, తర్వాత మనకి గ్రూప్ డి ఎగ్జామ్ కూడా జరిగింది. వీటిలో కూడా మీకు మ్యాథ్స్, రీజనింగ్, అదేవిధంగా మనకి జనరల్ సైన్స్ కానీ, జీకేకి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి, అన్నిటికి సంబంధించి ఎలాంటి టాపిక్స్, అంటే ఏ టాపిక్స్ అడుగుతున్నాడు, ఎలాంటి మోడల్స్ అడుగుతున్నాడు, వీటన్నిటి మీద మీకు వరుసగా మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కంపల్సరీగా మన ఛానల్ని రికమెండ్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.